డాన్ మీడియాకు స్వాగతం. ఆనాడు సబ్ కలెక్టర్, నేడు కలెక్టర్. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా నియమితులైన సుమిత్ కుమార్ గాంధీ ఈ ప్రాంత ప్రజలకు తెలిసినవారే. సుమిత్ కుమార్ గాంధీ 2014లో నరసాపురం కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించి పనిచేశారు. ఆనాడు సబ్ కలెక్టర్గా పనిచేసిన సుమిత్ కుమార్ గాంధీకి నరసాపురం రెవెన్యూ డివిజన్లోని పాలకొల్లు, ఆచంట, భీమవరం, ఉండి, శాసనసభ నియోజకవర్గాలు ఆయనకు సుపరిచితమే. కొత్తగా ఏలూరు రెవెన్యూ డివిజన్లోని తాడేపల్లిగూడెం, కొవ్వూరు రెవెన్యూ డివిజన్లోని తణుకు నియోజకవర్గంలు కొత్తగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లాలో చేరాయి. ఈ విధంగా చెప్పాలంటే సుమిత్ కుమార్ గాంధీ అదే నరసాపురం రెవెన్యూ డివిజన్లో ఎక్కువ భాగం పశ్చిమ గోదావరి జిల్లాగా ఏర్పడడంతో మళ్లీ అదే ప్రాంతానికి ఆయన కలెక్టర్గా రావడం పనిచేయనుండడం విశేషం. ఆనాడు సబ్ కలెక్టర్ అయితే నేడు కలెక్టర్ అయ్యారు. హర్యానా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతం రోహతక్ జిల్లా కోనూరు గ్రామంలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన కష్టపడి చదువుకుని పైకి వచ్చారు. చిన్నప్పుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే ఆయన విద్యాభ్యాసం చేశారు. తర్వాత కాలంలో ఇంజనీరింగ్ చేసి ఐటీ ప్రొఫెషనల్గా గురుగావ్లో 4 సంవత్సరాలు పాటు పనిచేశారు. తర్వాత సివిల్స్ రాసి 2014లో ఐఏఎస్కు ఎంపిక అయ్యారు. ఆ రోజుల్లోనే జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు తెలుసుకోవడానికి స్కిల్స్ను డెవలప్మెంట్స్ను పెంచుకోవడానికి ఇంటర్నెట్తో పాటు పత్రికలు కూడా ఆయన అధ్యయనం చేసేవారు. యువత కష్టపడి చదువుకోవాలని, సామాజిక స్పృహ కలిగి ఉండాలని, ప్రశ్నించే తత్వం ఉండాలని ఆనాడు ఆయన భావించేవారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో ట్రైనీ కలెక్టర్గా పనిచేసిన సుమిత్ కుమార్ గాంధీ తర్వాత నరసాపురం సబ్ కలెక్టర్గా, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్గా, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.